హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్క మాట గుర్తు తెచ్చుకుందామండి. ఫ్యాక్టరీ పరంగా కానీ ఇంటి పరంగా కానీ ఎక్కడ బాధ్యతలు అక్కడ ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి అమూల్య యొక్క కార్యదక్షతను చూసి మనోజు ఎంతో ఆశ్చర్యపోవడం అనేది జరిగింది కదా అండి. రిలేటివ్స్ వచ్చినా కూడా వాళ్ళని ఎంతో సాధారణంగా ఆహ్వానించడము, వాళ్ళకు చేయవలసినటువంటి మర్యాదలన్నీ చేయడము, మళ్ళీ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ అనాథాశ్రమానికి సంబంధించిన కానీ ఇంటిలో కానీ తన పరంగా ఏ లోటు చూపించకుండా మనోజుకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మాట రాకుండా చూసుకున్నటువంటి అమూల్య గురించి మనోజు ఆనందపడాలా, ఆశ్చర్యపడాలా, బాధపడాలా, ఏమి చేయాలి? అందరూ చూస్తుంటేనేమో నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎంతో సమర్థవంతురాలైన అందమైన వినయ విధేయతలు కలిగిన అమ్మాయి నీకు భార్యగా వచ్చింది అంటున్నారు. తీరా వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితేనేమో వాళ్ళిద్దరి మధ్యన ఈ అగాధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఎటూ తేల్చుకోని పరిస్థితిలో ఉన్నాడు మనోజ్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. రాత్రి 9 గంటలైంది. దుర్గా, వెంకటి, మాణిక్యం అందరూ నిద్రపోయారు. అమూల్య ఇంకా ఇంటికి రాలేదు. మనోజు వేచి చూస్తున్నాడు. 10 గంటలు కావస్తుంది. అమూల్య జాడలేదు. మొదట అమూల్య తన మాట వినకుండా ఫంక్షన్కి తన దారిన తను వెళ్ళింది అనే విషయం అతనికి మధ్యాహ్నం నుంచి చాలా కోపం తెప్పిస్తుంది. కానీ తనేం చేయలేడు. అమూల్య తన స్వతంత్రం ప్రకటన అతన్ని నా శరీరం మాత్రమే నీ ఆధీనం, నా మనసు మీద నీ పెత్తనం ఏ మాత్రం లేదు అని చెంపదెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. అతను ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటుంటే టేబుల్ మీద కవర్ కనిపించింది. అది నిరుపమ ఆంటీ అమూల్యక ఇచ్చిన చీర. దానిలోనే ఉంగరం పెట్టె కూడా ఉంది. ఈ మర్యాదలకి నాకు సంబంధం లేదు అని అమూల్య నిశ్శబ్దం జవాబు తెలియజేస్తుంది. అతని ఆగ్రహం ఆలస్యమైన కొద్దీ ఆదుర్దాగా మారసాగింది. అమూల్య వరుణ్ణి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోలేదు కదా. ఏమో. అతను వానప్రస్థాశ్రమానికి ఫోన్ చేశాడు. ఫంక్షను 6:30 గంటలకే అయిపోయింది. అమూల్య అప్పుడే వెళ్ళిపోయింది అని జవాబు చెప్పారు వాళ్ళు. అతనికి ఆదుర్ద ఎక్కువ అవుతోంది. ఏమైంది అమూల్య? ఎక్కడికి వెళ్ళింది? అసలు ఇద్దరు క్షేమంగా ఉన్నారా? ఎక్కడని వెతకాలి? ఎవరికని ఫోన్ చేయాలి? అతని మనసులో ఆందోళన ఉవ్వెత్తున లేవసాగింది. లేచి బట్టలు మార్చుకున్నాడు. కారు తాళాలు తీసుకుని బయటకు వస్తుంటే గేట్ చప్పుడు అయ్యింది. అతను చూశాడు. అమూల్య గేటు తెరుచుకొని లోపలికి వస్తుంది. భుజం మీద నిద్రపోతున్న వరుణ్ణి ఎత్తుకొని. అతను ఒక్క క్షణం అలాగే చూస్తూ నిలబడ్డాడు. అమ్మయ్యా, ఆమె రూపం. భుజం మీద క్షేమంగా నిద్రపోతున్న వరుణ్. ఈ దృశ్యం అతనిలో ఆదుర్దా పొంగుని మెల్లగా వరద తీసేసింది. అమూల్య లోపలికి వచ్చి వరుణ్ణి గదిలో మంచం మీద పడుకోబెట్టింది. ఇంతసేపు ఆలస్యమైతే నేను ఆదుర్దా పడతానని తెలిసి కూడా నువ్వు కావాలని కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. అవునా? మధ్యాహ్నం ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు అన్నాడు. వాళ్ళకి చెప్పే వెళ్ళాను అంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి గ్లాసులో నీళ్లు వంపుకొని తాగుతూ. తనేమో ఇంతవరకు ఇంత ఆదుర్దా పడ్డాడు. ఈవిడ గారేమో తీరుబడిగా జవాబు చెబుతుంది. కనీసం ఆలస్యంగా వస్తానని ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎక్కడి నుంచి చేయాలి? నన్ను దింపుతానని అన్న శ్యామలా గారి కారు ఊరు చివర ఆగిపోయింది. ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వలేదు. ఒకళ్ళు ఇస్తామని అన్నా ఒంటరిగా రావడానికి భయం వేసింది. చివరికి ఒకళ్ళు దయతలిచి ఒప్పుకుంటే కారు వాళ్ళ కారుకి కట్టి వచ్చాం. సెంటర్ దగ్గర దించి వెళ్ళారు. ఆటోలో వస్తుంటే అంటే ఇప్పుడు మొదలు ఎక్కిన కారు చెడిపోయింది. వేరే వాళ్ళని అడిగితే ఇప్పుడు ఒకటి చెడిపోయినప్పుడు ఒకదానికి ఇంకోదానికి తాడు అట్లా కట్టి వెనక తీసుకొస్తారు కదా, అట్లా అన్నమాట. ఇప్పుడు ఆమె చెప్పింది. సెంటర్ దగ్గర దించి వెళ్ళారు. ఆటోలో వస్తుంటే పెట్రోల్ అయిపోయిందట, ఆగిపోయింది. నడిచి వచ్చేసరికి ఇంత టైం అయింది. మీరు ఆదుర్దా పడతారని తెలుసు. కానీ అమూల్య ముఖం తిప్పేసుకుంది. మనోజు ఇక అమూల్యని ఏమీ అనలేకపోయాడు. 10 నిమిషాల తర్వాత అతను తలుపు వేసి పడుకోబోతుంటే ఫోన్ మోగింది. పావురాలపల్లి నుంచి కరుణాకరం చేశాడు. అబ్బాయి గారు, మీరు ఉన్న పళంగా బయలుదేరి రావాలి. బామ్మగారి పరిస్థితి ఏం బాగాలేదు. ఆవిడ మంచం మీద నుంచి లేవబోయి పడిపోయారు. అపస్మారకంలో ఉన్నారు. మనోజు వెంకటిని దుర్గని లేపాడు. కరుణాకరం ఫోన్ చేసిన సంగతి చెప్పాడు. అందరూ హడావిడిగా బయలుదేరుతున్నారు. అతను అమూల్యతో చెప్పలేదు. బహుశా నిద్రపోతుందేమో.
అతను మాణిక్యానికి చెప్పి బయటకు వచ్చాడు. ఇంత శబ్దం అవుతున్నా అమూల్య కనీసం లేచి బయటికి రాలేదు. అతనికి చాలా కష్టంగా అనిపించింది. అతను చకచకా వచ్చాడు. వాకిట్లో అప్పటికే అమూల్య, వరుణు నిలబడి ఉన్నారు. ప్రతి దగ్గర ఇదే సన్నివేశం ఎదురవుతుంది. వరుణ్ కూడా ఈ హడావిడికి నిద్రలేచాడు. మనోజు గ్యారేజ్లోంచి కారు బయటకు తీశాడు. అమూల్య వెనకకి వెళ్ళబోతుంటే ముందు డోర్ తెరిచాడు. అమూల్య వరుణ్ని ఎక్కించి తనెక్కింది. మనోజ్కి ఇక ఒక ఆదుర్దా తగ్గింది. అక్కడికి వెళితే వరుణ్, అమూల్య క్షేమంగా ఉన్నారా అనే వెరపు అతన్ని పీడించే బాధ తప్పిపోయింది. 2 రోజులు తిరగకుండానే రుక్మిణమ్మ గారు పోయారు. మనోజు, అమూల్య రావటం ఆవిడకు తెలియదు. ఆవిడకి మళ్ళీ పూర్తి మెలకువ రానే లేదు. ఆవిడ అమూల్య అమూల్య అని కలవరిస్తున్నట్టుగా మగతలో పిలుస్తూనే ఉంది. నేను ఇక్కడే ఉన్నాను అని అమూల్య అన్నా ఆవిడకి తెలియటం లేదు. ఆ రాత్రి మనోజు ఆవిడ మంచం దగ్గరే కూర్చున్నాడు. ఆవిడ చిత్రంగా మనోజుని పిలవటం లేదు. శివ, ఒరేయ్ శివ, నా మాట వినరా నాయనా, హాయిగా ఇంటి పట్టున ఉండి సుఖపడరా తండ్రి, నేను నీకు పెళ్లి చేస్తాను, వెళ్ళిపోకురా. మీ అమ్మ వెళ్ళిపోయి నన్ను బాధ పెట్టింది, నువ్వు అదే పని చేస్తావా? ఒక్కసారి అమ్మమ్మ అని పిలవరా నాయనా, అమ్మమ్మ అని పిలువు అంటూ ఏడుస్తుంది. మను, శివాకి డబ్బివ్వు, ఆ డబ్బు వాడిదే, నీది కాదు అని కోపంగా అపస్మారకంలో ఉన్న బామ్మగారు అట్లా కలవరిస్తుంది. ఈ ఇల్లు నాది, పెత్తనం నాది. శివ, నువ్వు ఇంట్లో ఉంటానంటే మను వెళ్ళాల్సిందే బయటికి అంటుంది. శివ మనుతో మనం పోట్లాడకూడదురా, మను డబ్బు సంపాదిస్తాడురా, అది నీకే సుఖం, ఆ డబ్బు నీకేగా, నేనే ఇస్తాను, నేను చెప్పినట్టు వాడు వింటాడురా, నాకు తెలుసు. శివ, నువ్వు సుఖపడాలిరా నాన్న. మనోజు ఆవిడ మంచం పక్కన కుర్చీలో నిశ్చేష్టుడైనట్టు కూర్చున్నాడు. ఆవిడ ఆంతర్యం అట్టడుగు పొరల్లో నిక్షిప్తం చేసిన ఆలోచనలు ఆవిడ ప్రమేయం లేకుండా, ఆవిడ శక్తి పట్టుదప్పటంతో యథేచ్ఛగా మనసు పొరల్లో ఉన్నటువంటి ఆలోచనలు మాటల రూపంగా బయటికి వచ్చేస్తున్నాయి. మనోజుకు ఈ నిజాలు, ఈ కలవరింతలు తను వినకుండా ఉంటే బాగుండు కదా అని అనిపించింది. ఇన్నాళ్ళు తనకి తెలియని కలలో కూడా ఊహించిన ఒక సత్యం అతని కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తోంది. బామ్మకి తను ప్రాణం అనుకున్నాడు కాదు, ఆవిడ పంచప్రాణాలు శివ మీదనే ఉన్నాయి. శివ కోసము ఆవిడ మనసు ఎంత కలవరిస్తోందో, ఎంత తప్పిస్తోందో. ఆవిడ వేదన నిండిన శివ అన్న ఆక్రోశపూరితమైనటువంటి పిలుపే తెలియజేస్తుంది. ఒక్కసారి కూడా ఆ కలవరింతల్లో మను, నాయనా అని పిలవనే లేదు. ఈ ఇంటిని నిలబెట్టడానికి, ఆస్తిని కాపాడటానికి, వంశగౌరవం ఇనుమడించడానికి ఆవిడ తనని ఒక ఉపకరణంగా, అంటే ఒక ఆయుధంగా వాడుకుంది. శివ మీద ఆవిడ చూపే కర్కశత్వము ఆవిడ కలవరింతల్లో నామమాత్రంగా కూడా లేదు. నేను చెప్పిన మాట వినరా నాయనా అంటోంది. ఆవిడ ఆత్మ శివాని దగ్గరికి తీసుకోవాలని ఎంత క్షోభపడిందో ఆ కలవరింతల్లో ప్రతిధ్వనిస్తోంది. మనోజ్కి విచిత్రంగా అనిపిస్తోంది. ఏమిటి మనుషులు, ఈ అనుబంధాలు, ప్రేమాభిమానాల ముసుగు ధరించిన దోబూచులాటలా? అతనికి ఈ ఇల్లు పరాయి వాళ్ళ ఇల్లులాగా అనిపిస్తుంది. ఇన్నేళ్ల జీవితం తను పరాయి చోట గడిపినట్టుగా, తన జీవితానికి అర్థం లేనట్టుగా అనిపిస్తుంది. ఆ కఠినమైన సత్యం అతని మనసుకు ఒప్పుకోవడానికి అతని మనసు దిమ్మెరపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ ఇంట్లో దుర్గని, వెంకటిని, చిన్నాని కూడా బామ్మ ఆపేక్షగానే చూసేది. ఎందుకు? వాళ్ళు ఉపయోగపడ్డారు. వాళ్ళు మూల స్తంభాల్లా లేకపోతే ఈ ఇంటి సుస్థిరత అనేదే లేదు. తనకి వాళ్ళకి ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. బామ్మ దృష్టిలో అవసరానికి పనికి వచ్చే ఒక ఉపకరణం మాత్రమే మనం. ఆవిడ కలవరింతల్లో రాధత్తయ్య మీద శాపనార్థాలు లేవు. తన తండ్రిని నిలదీస్తోంది. నేను నిన్ను జన్మలో క్షమించనురా, నువ్వు అనుభవిస్తావు అంటోంది. ఆ రాత్రి ఆవిడ పోయింది. బామ్మని ఎంత ప్రాణంగా చూశాడు తను. ఆవిడ కంటే ఈ ప్రపంచంలో తనకి ఇంకెవ్వరూ ఎక్కువ కారన్నట్టుగా కంటికి రెప్పలాగా చూసుకున్నాడు మనోజ్. ప్రతి క్షణం ఆవిడ మనసుకి బాధ ఎక్కడ కలుగుతుందోనని జాగరూకత వహించేవాడు. ఆవిడ సంతోషమే తన ప్రాధాన్యత అన్నట్టు ప్రవర్తించాడు. అటు శివ తనని దగ్గరగా అనుకోలేదు. వరుణు జన్మరహస్యం పరాయి వాళ్ళ దగ్గర దాచినట్టు దాచాడు. ఇటు బామ్మ కూడా అంతే.
అతనికి ఎన్నడూ అనిపించనంత ఒంటరితనంగా అనిపించసాగింది. అది చాలా భయంకరంగా ఉంది. కంటికి ఎలాంటి ఆశాకిరణం కనిపించని కటిక చీకటి లాంటి శూన్యత అనిపిస్తోంది మనుకి. అతని భుజం మీద చేయి పడింది. తిరిగి చూశాడు. ఎదురుగా అమూల్య. అమూల్య కళ్ళ నిండా అతని పరిస్థితి అర్థం చేసుకున్న సానుభూతి కనిపించింది. అమూల్య అన్నాడు. మరుక్షణంలో అతని తల అమూల్య పొట్టకి ఆనింది. అతను కళ్ళు మూసుకున్నాడు. అతనికి శక్తి కావాలి. బయట అందరూ ఉన్నారు. నిర్వర్తించాల్సిన కార్యక్రమము చాలా ఉంది. తగ్గు స్వరంతో నచ్చ చెప్పబోతున్నట్టుగా అంది అమూల్య. ఆ స్వరం ప్రేమాభిమానాలతో నిండి శరత్కాలపు వెన్నెలలా అనిపిస్తుంది. రుక్మిణమ్మ గారి కర్మకాండలు ముగిసినాయి. మనోజు దేనికి ఎలాంటి లోటు లేకుండా చేసేశాడు కార్యక్రమాలు, అన్ని కర్మలు. ఆవిడ అంతస్తుకి తగినట్టుగా ముగించాడు. 10వ రోజున పెద్దలందరూ వచ్చారు. మనోజ్కి ధైర్యం చెప్పారు. ఆవిడ కోరుకున్నది అయ్యింది. నువ్వు ఒక ఇంటివాడివి అయ్యావు. ఆవిడ ఆత్మకి శాంతి అని చెప్పారు అందరూ. హైదరాబాద్ నుంచి షణ్ముఖం గారు, ఆనందరావు గారు మొదలైన వారంతా కుటుంబాలతో సహా వచ్చారు. పెద్దదయింది. సలక్షణంగా మీ దంపతులిద్దరి చేతుల్లో నిశ్చింతగా కన్ను మూసింది. ఆవిడ ఆత్మకి శాంతే అంటూ అనునయించారు. ఆవిడ ఆత్మ శాంతంగా ఉంటుందా? మనోజ్కి సందేహమే. ఈ 10 రోజుల కార్యక్రమంలో అతని ప్రమేయం పెద్దగా ఏమీ లేదు. అమూల్య ఆ బాధ్యత అంతా తనే స్వీకరించింది. కరుణాకరం సాయంతో ఎక్కడ ఏ క్రతువులో ఏ లోపం జరగకుండా ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు తనే చేయించింది. మనోజు యాంత్రికంగా ఎవరో అప్పజెప్పిన పని తన ధర్మంగా నెరవేరుస్తున్నట్టుగా ముగించాడు. అందరి నోట అమూల్య అమూల్య. ఇంట్లో నౌకర్లు, వచ్చిన అతిథులు అందరూ అమూల్యనే వేణోళ్ల పొగుడుతున్నారు. మనోజ్కి ఇది అమూల్య ఇల్లులాగా, తను ఈ ఇంట్లో పరాయివాడిలాగా అనిపిస్తుంది. అసలు ఈ ప్రపంచంలో తనకి ఇల్లు అనేది కాదు, నాది అనే చోటు కానీ, నా అనే వాళ్ళు కానీ, ఆత్మీయులు కానీ లేనట్టే అనిపిస్తుంది. అమూల్య ఇదంతా ఎందుకు ఇంత బాధ్యతగా చేస్తుందో తనకి బాగానే తెలుసు. వరుణ్ పెరిగి పెద్దయ్యే వరకు బహుశా తన అండ కావాల్సి రావచ్చు. ఆనాటి నుంచి బామ్మకి తను ఉపయోగపడ్డట్టే అమూల్య వరుణ్ జీవితం పటిష్టం చేసేందుకు సాయపడాలి కాబోలు. బహుశా ఆ ఉద్దేశంతోనే అమూల్య తనని గౌరవిస్తుందేమో. 13వ రోజు కూడా ముగిసింది. వచ్చిన వారంతా వెళ్ళిపోయారు. మనోజు ఇంటి ముందు ఆరుబయట పడకుర్చీలో కూర్చున్నాడు. అతను చాలాసేపటి నుంచి ఒంటరిగా అక్కడ సుదీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి మౌనంగా ఉన్నాడు. అతను బామ్మ పోయిన తర్వాత మేడ మీదకి అడుగు పెట్టలేదు. ఒకప్పుడు ఆ ఇంటి మీద అతనికి ఎంత ప్రేమ ఉండేది. హైదరాబాదులో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు ఇక్కడ వాళ్తానా అని మనసు వేగిరపడేది. ఈరోజు ఈ ఇల్లు ఒక శూన్య మందిరంలా అనిపిస్తుంది. తనదంటూ కాని ఇంట్లో ఆ ఇంటిని ప్రేమిస్తూ, దాన్ని బాగు చేస్తూ, గర్వపడుతూ, అది తన ఆయువు పట్టు అన్నట్టు గుడ్డి నమ్మకంతో బ్రతకలేడు మనోజు. తనది కాని దాన్ని తనది అని ఒక ఎండమావి లాంటి భ్రమతో 30 ఏళ్ళు గడిచిపోయాయి. బామ్మ కోసం కాకపోతే తన జీవితంలోకి ఏ ఆడపిల్లని తొంగి చూడనీయకుండా జాగ్రత్త తీసుకునేవాడా? బామ్మని సంతోషపెట్టడం కాకపోతే తనకంటూ ఒక పరిధిని కల్పించే స్నేహితులు లేకుండా ఒంటరిగా మిగిలేవాడా? అమ్మ వైపు వాళ్ళు అభిమానం చూపి దగ్గరికి రావాలని చూసినా తాను దూరంగానే ఉండిపోయాడు. ఇదంతా చేసినందుకు మరి ప్రతిఫలం ఏంటి? భయంకరమైన ఒంటరితనమా? శివ కొడుకు ఉండగా అమూల్య తనని చేసుకోవటం బామ్మ తమ ఇద్దరిని క్షమించలేకపోయింది. అతనికి హైదరాబాదు వెళ్ళాలని అనిపించటం లేదు. ఆ ఫ్యాక్టరీలు, ఆ వ్యాపారం అర్ధరహితంగా అనిపిస్తున్నాయి ప్రస్తుతం. ఇన్నేళ్ళు బామ్మ మరి ఏం చేసింది? తనని ఆత్మీయంగా చూడలేదు. ఆత్మీయత అనే ఇనుపబూచల బంధికానాలో బంధించింది. ఇప్పుడు స్వేచ్ఛ లభించినందుకు సంతోషం కలగటం లేదు. నానే వారిని ఏర్పరచుకోవటానికి ఒక జీవితకాలం పడుతుంది. ఇంత చేదు అనుభవం తర్వాత అసలు ఏ మనిషికి దగ్గరవ్వటం కూడా అసంభవం. మనోజ్కి ఇక ఓపిక, ఆసక్తి రెండూ లేకుండా అయ్యాయి. అతని మనసులో ఘనీభవించిన నిర్లిప్తత, ఈ ప్రపంచంలో ఎవ్వరూ అవసరం లేదు అనే విరక్తి. బయట బాగా చలిగా ఉంది, లోపలికి రండి అంది అమూల్య. ఇక్కడ బాగానే ఉంది అన్నాడు. కొద్దిసేపయింది. భుజాల మీద ఏదో ఆనినట్టయింది. చూసుకున్నాడు షాల్. అమూల్య భుజాల చుట్టూ కప్పింది. మీరు మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు, కొంచెం వేడిగా టీ తెచ్చిస్తాను. వెళ్ళిపోబోయింది.
వద్దు అన్నాడు. ఆ మాట దృఢంగా ఉంది. అమూల్య వెళ్ళబోయింది. ఆగు అన్నాడు. ఆగిపోయింది. కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. అమూల్య అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వెన్నెల ఎప్పుడు వచ్చిందో బాగా వచ్చింది. కానీ ఎత్తైన ఇంటి నీడ ముంగిట పడటంతో అమూల్య, మనోజ్ నీడలో కూర్చున్నారు. దూరంగా గేటు మీద, కారు గ్యారేజ్ మీద స్వచ్ఛమైన తెల్లటి మనోహరమైన వెన్నెల పరుచుకొని ఉంది. చుట్టుపక్కల అంతటా నిశ్శబ్దం. పశువులు నెమరు వేస్తున్న ధ్వని. నెమరు అంటే తెలుసు కదా అండి, తిన్న తర్వాత మళ్ళీ అవి నోట్లోకి తెచ్చుకొని మళ్ళీ తింటుంటాయి అన్నమాట. పశువులకు అది అలవాటు ఉంటుంది. తిన్న మళ్ళీ పదార్థాలను మళ్ళీ ఒకసారి నోట్లోకి తీసుకొని నమలటం. మనం కూడా దాన్నే ఎప్పుడన్నా జరిగిన విషయాలను మళ్ళీ నెమరు వేసుకుంటున్నాము అంటాం. అంటే ఒకసారి జరిగిన విషయాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని నెమరు వేసుకోవడం అంటారు. అట్లా పశువులు నెమరు వేస్తున్న ధ్వని వినిపించింది. ప్రకృతి అంత అతి నిశ్శబ్దంగా ఒంటరితనంగా ఉంది. మనోజ్ అన్నాడు, నేను రేపు ఉదయము ఊరు వెళ్తున్నాను. అతను జేబులో నుంచి బీరువా తాళం చెవులు తీసి అమూల్య చేతికి ఇచ్చాడు. నా మనసు బాగాలేదు, కారణం అడగవద్దు. నేను కొన్ని నెలల పాటు ఎక్కడికైనా తిరిగి రావాలని అనుకుంటున్నాను. ఫ్యాక్టరీ, ఇల్లు ఇదంతా నువ్వే చూసుకో. సామర్థ్యం నీకు బాగానే ఉంది. వరుణు మాత్రం జాగ్రత్త. నువ్వు జాగ్రత్తగా చూడవని కాదు, నీ క్షేమం వాడి క్షేమం నువ్వే చూసుకోవాలి. బామ్మ పోవటంతో మన ఇద్దరికి స్వేచ్ఛ లభించింది. ఇక మనం విడిపోయి తీరాలి. అప్పుడు కానీ నాకు పూర్తి స్వేచ్ఛ రాదు. నేను దూరంగా వెళ్ళినా ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాదు. నేను డివోర్స్ కాగితాలపైన సంతకం చేసి పంపిస్తాను. నేను ఈ రకంగా చేస్తే అటు బామ్మకి ఇటు శివ ఆత్మకి శాంతి చేకూర్చిన వాడిని అవుతాను. అమూల్య ఒక్క మాట కూడా అనలేదు. మౌన ప్రతిమలా కూర్చుండిపోయింది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. లోపలికి వెళ్ళు అమూల్య, చలివేస్తోంది అన్నాడు మనోజ్. అమూల్య వెళ్ళటానికని లేచింది. మనోజ్ అన్నాడు, ఒక్క మాట చెప్పాలని ఎప్పటినుంచో, బహుశా ఇప్పుడు చెప్పలేకపోతే నా జీవితంలో మళ్ళీ నీకు చెప్పే అవకాశం వస్తుందో రాదో. అతను ఆగిపోయాడు. ఏమిటది? అమూల్య అడిగింది. ఆ రోజు నేను నీ మీద చేయి చేసుకున్నాను. దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఆ ఆగ్రహం నీ మీద. అతను మళ్ళీ ఆగాడు. ఏదైతేనే నా వల్ల జరగరానిది జరిగింది. దానికి సారీ అంటే తీరిపోదు. నేను చాలా బాధపడుతున్నానని మాత్రం చెప్పగలను. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు. అతను మళ్ళీ మాటలు ముగించలేనట్టు ఆగిపోయాడు. అమూల్య ఒక్క నిమిషం నిలబడింది. అతనిక ఏం చెప్పలేదు. అమూల్య వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అతని గుండెల్లో నుంచి నిట్టూర్పు ఆపుకోలేనట్టు బలీయంగా వచ్చింది. మనం కలిసి ఉండటానికి ఒకరి జీవితంలోకి ఒకరు రాలేదు, విడిపోవటానికే మనం కలుసుకున్నాం అనుకున్నాడు. 10 నిమిషాల తర్వాత అమూల్య వచ్చింది. ఆమె చేతిలో వేడి పొగలు వస్తున్న టీ కప్పు ఉంది. తాగండి, నేనిచ్చే ఆఖరి టీ అంది. థ్యాంక్ యూ. అతను తీసుకొని తాగాడు. టీ చాలా రుచిగా, జన్మలో ఏనాడు మర్చిపోలేనంత బాగా ఉంది ఆ టీ. అంకుల్ మీద ఏదో పడింది. దూరంగా ఎక్కడి నుంచో వరుణ్ కంఠం. గాఢ నిద్రలో ఉన్న మనోజు కళ్ళు బలవంతంగా విడిపడినాయి. గుడ్ మార్నింగ్ అంకుల్. వరుణ్ బుగ్గ మీద సుప్రభాతపు ముద్దు అందించాడు. అంటే మార్నింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ వరుణ్. మనోజుకి పూర్తి మెలకు వచ్చింది. వరుణ్ మనోజు ఛాతీ మీద తల ఆనించి చేత్తో ఎత్తి తాళం చెవుల గుత్తి ఆడించాడు. అమ్మ దొంగ, ఇది నీకెక్కడిది అన్నాడు. మమ్మీ ఇచ్చింది. మమ్మీయా? అవును, మమ్మీ ఊరు వెళ్తూ నన్ను అల్లరి చేయవద్దని చెప్పింది. అంకుల్ చెప్పినట్టు వినాలి. నేను నీకు బొమ్మలు తెస్తాను అంది. ఊరు వెళ్ళిందా? అతను గబాల్న వరుణ్ణి పట్టుకుని లేచి కూర్చున్నాడు. అవును, మాణిక్యము అమ్మ ఇద్దరు ఊరు వెళ్ళిపోయారు. అమ్మ మరేమో నాకు ఈ తాళం చెవులు ఇచ్చింది. అంకుల్ నిద్రలేవగానే ఇవ్వు అంది. నేను ఎంతసేపు చూసినా నువ్వు లేవలేదు. అందుకని లేపి గుడ్ మార్నింగ్ చెప్పాను. మాణిక్యం అమ్మ వెళ్ళారా? వరుణ్ణి ఎత్తుకొని మనోజ్ గదిలో నుంచి యువతలకు వచ్చాడు. వెంకటీ, దుర్గా పిలిచాడు. వెంకటి పరిగెత్తుకు వచ్చాడు. ఏంటి బాబు, అమ్మాయి గారు ఎక్కడా? వెంకటి తెల్లబోయాడు. అదేంటి, ఊరు వెళ్ళారుగా. రాత్రి హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది అన్నాడు. అర్జెంటు పనిట. హైదరాబాద్ నుంచా? ఎవరు చేశారుట? మాణిక్యం ఇక్కడే ఉన్నాడుగా. ఆ వివరాలు నాకేం చెప్పలేదండి. అమ్మాయి గారు తెల్లవారుజామునే లేచారు. రాత్రే మాణిక్యంతో చెప్పారు. సరేలే అన్నాడు. అమూల్య హైదరాబాద్కే కదా వెళ్ళింది. వెంట మాణిక్యం కూడా వెళ్ళాడు.
బహుశా నిజంగా ఫోన్ వచ్చిందేమో. వెళ్తే వెళ్ళింది, పర్వాలేదు, తనకు చెప్పాల్సిన పని కూడా ఏం లేదు. ఇప్పుడు అమూల్య తనకి అధీన కాదు, పూర్తి స్వతంత్రురాలు. రాత్రి ఆ మాట తనే స్వయంగా చెప్పాడు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఏం పని మీద వెళ్ళింది అనే సంగతి తనకు అనవసరం. వరుణ్ణి వదిలి వెళ్ళింది ఎందుకు? వెంట తీసుకుని వెళ్తే సరిపోయేది కదా. రాత్రి తన వాకిట్లో అమూల్యతో మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. అతని మనసుకి తేలికగా అనిపించింది. ఒక సమస్య తీరిపోయింది. అమూల్యకి చెప్పవలసిన మాట చెప్పేశాడు. ఇది బాగానే ఉంది. తను అమూల్యని వదిలేసి వెళ్ళినట్టుగా కాకుండా అమూల్య దూరంగా ఎక్కడో ఉండటం. మనోజు ఉయ్యాలలో కూర్చొని పేపర్ చూస్తూ కాఫీ తాగుతుండగా కరుణాకరం వచ్చాడు. బాబు, బామ్మగారు డబ్బు వడ్డీకిచ్చారుట. రత్నం 25,000 వడ్డీతో సహా తెచ్చి ఇచ్చాడు అంటూ డబ్బు కవరు ఇచ్చాడు. ఆ పొలం సంగతి కవులుకి మనోజు, బాబు, బామ్మగారు డబ్బు వడ్డీకిచ్చారుట. రత్నం 25,000 వడ్డీతో సహా తెచ్చిచ్చాడు అంటూ డబ్బు కవర్ ఇచ్చాడు. ఆ పొలం సంగతి కవులుకి మనోజ్ చెయ్యి ఎత్తి వారించాడు. ఇక మీరు ఆ విషయాలన్నీ అమూల్యతోనే సంప్రదించండి. ఆమె నిర్ణయమే నా నిర్ణయం. నేను ఉండటం లేదు. కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాను. అలాగా? కరుణాకరం కళ్ళల్లో ఆనందం దాచుకోలేకపోయాడు. వరుణు చిన్నాతో కలిసి ఆడుతూ ఇల్లంతా పరుగులు తీస్తున్నాడు. రుక్మిణమ్మ గారు పోయిన తిథి బాగాలేకపోవడంతో ఆవిడ గది మూసేశారు. అంతే కదా, పోయినప్పుడు ఆ తిథి బాగాలేకపోతే డోర్ క్లోజ్ చేసేసి వాడుకోకుండా మళ్ళీ చెప్పిన సమయం అనేది ముగిసిన తర్వాత అక్కడ మరి కొన్ని పూజా సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసి అప్పుడు మళ్ళీ వాడుకుంటారు కదా. అట్లా ఆమె పోయిన తిది మంచిగా లేకపోవడం వల్ల ఆ రుక్మిణమ్మ గారు పోయినటువంటి గది తలుపులు మూసివేయడం జరిగింది. ఏమిటో ఈ మనుషుల మూఢనమ్మకాలు. మనము జన్మ పొందే క్షణం మన చేతుల్లో లేదు. ఈ తనువు చాలించే క్షణం కూడా మనం కోరుకున్నట్టు జరగదు. మధ్యలో మంచి చెడులు అంటూ ఇంత హంగామా. ఊరి ప్రెసిడెంట్ గారు మిగతా పెద్ద మనుషులు అంతా వచ్చారు. కాలేజీ బిల్డింగ్ ఫండ్ పూర్తిగా పోగైంది. శాంక్షన్ కూడా వచ్చింది. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. మీ చేతులతో మీరే శంకుస్థాపన చేయాలి. మీకెప్పుడు వీలుంటుందో చెబితే అన్నారు. నేను ఊరు వెళ్తున్నాను అన్నాడు. ఎప్పుడు వస్తారో చెప్పండి, అప్పుడే పెట్టుకుందాం అన్నారు వాళ్ళు. అమూల్యకి ఫోన్ చేయండి, చెప్తుంది అన్నాడు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. మనోజు ఆ రోజు బయలుదేరదామని అనుకున్నాడు. ఆ రోజంతా ఎవరో ఒకరు ఏదో ఒక పని మీద అతని దగ్గరికి వస్తూనే ఉన్నారు. అతనికి ఆ మాటల్లో వ్యవహారంలో ఉత్సాహం లేకపోయినా మర్యాదకి తప్పనిసరిగా భరించాల్సి వచ్చింది. రాత్రి స్టేషన్ నుంచి ఎక్కడికో పనుందని రాత్రి అయ్యింది. అతను హైదరాబాదు ఫోన్ చేశాడు. మాణిక్యం తీశాడు. అమ్మగారు స్టేషన్ నుంచో ఎక్కడికో పనుందని వెళ్ళారండి, ఇంటికి రాలేదు అన్నాడు. మనోజు వానప్రస్థాశ్రమానికి ఫోన్ చేశాడు. అమూల్య పావురాలపల్లి వెళ్ళింది, అక్కడికి చేయండి అంటూ నెంబర్ ఇవ్వబోతుంటే ఫోన్ చేశాడు. వరుణు సోఫాలో నిద్రపోతున్నాడు. వచ్చి ఎత్తుకొని భుజాన వేసుకున్నాడు. వరుణ్ణి ఎత్తుకుంటుంటే సోఫాలో కవర్ కనిపించింది. ఇందాక వచ్చినప్పుడు కరుణాకరం ఇచ్చిన 25,000 డబ్బు కవరు అది. కాలేజీ విషయాలు మాట్లాడే ఆ సందడిలో దాని మాట మర్చిపోయాడు. తాళం చెవులు తీసుకొని డబ్బు కవర్ అందుకుని నిద్రపోతున్న వరుణ్ణి భుజం మీద వేసుకొని మేడ మీదకి వచ్చాడు. గది తాళం తీసి లోపల లైట్ వేసి వరుణ్ణి మంచం మీద పడుకోబెట్టబోయాడు. వెళ్ళి అల్మారా తీసి డబ్బున్న కవరు బీరువాలో భద్రపరుస్తుంటే ఎదురుగా అమూల్య నవ్వుతూ ఉన్న ఫోటో కనిపించింది. అతను ఒక్కసారే ఉలిక్కి పడ్డాడు. ఆ ఫోటో ఈరోజు బామ్మ అక్కడ ఆ రోజు బామ్మ అక్కడ పెట్టింది, అలాగే ఉంది. తర్వాత తను కూడా దాన్ని తీయనే లేదు. బీరువా తీసినప్పుడు నవ్వుతూ పలకరించినట్టే ఉంటుంది ఆ ఫోటో. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనోజ్కి అమూల్య ఫోటో చూస్తుంటే మళ్ళీ అదే భావన కలిగింది. మేమిద్దరం కలిసి బతకాలని అదృష్టంలో వ్రాసి లేనప్పుడు ఈ సంఘటనలేమిటి, ఇంత దగ్గరగా రావటం దేనికి? అతను బీరువా తాళం వేసేశాడు. వచ్చి మంచం మీద కూర్చున్నాడు. అతను ఆలోచిస్తున్నాడు. రేపు వరుణ్ణి తీసుకుని హైదరాబాద్కు వెళ్ళాలి. వరుణుని అమూల్యకు అప్పచెప్పాలి. అతని ముఖము యథాలాపంగా శివ తను ఉన్న ఫోటో వైపు తిరిగింది. అక్కడ ఆ ఫోటో కింద కాగితాలు కనిపిస్తున్నాయి. ఫోటో అంచు కింద ఎగరకుండా జాగ్రత్తగా పెట్టిన కాగితాలు. మనోజు వాటిని తీసుకొని చూశాడు. అది అమూల్య రాసిన ఉత్తరం.
అమూల్య తాళం చెవులు వరుణుకి ఇవ్వటంలో అంతరార్థం అతనికి అర్థమైంది. అతను ఉత్తరం చదవసాగాడు. ఆ ఉత్తరంలో ఏముంది అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్లు అన్నీ మనకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి.